అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంతారా ఒక కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు ఊహించిన విధంగా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన ఒక సినిమా ఏకంగా వరల్డ్ వైడ్గా చాలా ఎక్కువ మొత్తంలో పెట్టిన అమౌంట్కి చాలా రెట్ల లాభాన్ని అయితే చేకూర్చింది. ఇప్పుడు ఆ కాంతారాకి ప్రీక్వెల్గా మరో పార్ట్ వస్తుంది. సో దాని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కాంతారావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, కాంతారా అంటే ఎవరు ఊహించలేదు. కాంతారా అనేది ఒక పంజుర్లి దేవత ఇలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఇలా ఉంటుంది. సో వాళ్ళలో పూణతారు అంటే ఒక న్యాచురల్గా మొత్తం అంతా కూడా మన ఇంటి దగ్గర చూసుకుంటాం కదా. సో ఆ విధంగా సినిమా తీసి చాలా తక్కువ బడ్జెట్తో తీశారు రిషబ్ శెట్టి గారు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడు దానికి ప్రీక్వెల్ వస్తుంది, దానికి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. సో దాని గురించి మీరు ఏమన్నారు? అంటే కాంతారా అంత పెద్ద హిట్ అవుతుందని ఆ రోజు ఎవరు ఊహించాల. ఎందుకంటే అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమాగా చెప్పాల్సి వస్తుంది. అందుకని ఆ సినిమాకి అయిన బడ్జెట్ కూడా మహా అయితే 16 కోట్లు 15 కోట్లలో తీసేశారు. అది భారీగా వసూలు సాధించింది. దాంతో ఈసారి కాంతారా విషయంలో వాళ్ళు బడ్జెట్కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీని ఒక పెద్ద సినిమాగానే మళ్ళీ ప్రీక్వెల్ చేశారు అనేది మనకి ఖచ్చితంగా ఖర్చు విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా చాలా రిస్క్తో చేశారు వాళ్ళు. సినిమా షూటింగ్ టైంలోనే కొంతమంది చనిపోవడాలు ఇవన్నీ జరిగినాయి. అయితే మనకి ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే ఆ కథ కంటిన్యూషనే, కాకపోతే అంతకుముందు ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించారని అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి మాయమైపోయినప్పుడు కొడుకు అక్కడికి వస్తాడు, ఇక్కడే కదా మా నాన్న మాయమైపోయింది అనేది ఆ ట్రైలర్లో చూపించారు. అక్కడ నుంచి కథ వెనక్కి ట్రావెల్ అవుతుంది. అసలు ఏంటి శివ ఎవరు, ఏంటి ఇంకా పూర్వం ఏం జరిగింది, ఈ పంజుర్లి దేవత అసలు ఏంటి అనే స్టోరీకి లీడ్ తీసుకుంటూ వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళటమే ఈ సినిమా. కాంతారాకి సంబంధించిన ప్రీక్వెల్, ఇది సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్గా స్టోరీతో వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీతోనే సినిమా అంతా వెళ్ళిపోతుందని మనకు అర్థమవుతుంది. అక్కడ కూడా రిషబ్ శెట్టి పాత్ర, మరి ఆయన మళ్ళీ పుట్టాడా లేకపోతే ఏంటి, అసలు ఈ పంజుర్లీలు ఎవరు, ఆ తెగ వెనకాల ఏం జరుగుతుంది అనే విషయాలని ఈ సినిమాలో ఉంటాయి అనేది మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సార్, పార్ట్ 1 గురించి ఇప్పుడు మన వచ్చిన కాంతారాది ట్రైలర్ చూస్తే చాలా వైల్డ్గా చూపించారు. వాళ్ళు చేసే యుద్ధం కావచ్చు, అంటే స్టార్టింగ్లో ఇవేం లేవు. పార్ట్ 1లో వీళ్ళు పెద్దగా యుద్ధం చేయరు, లాస్ట్లో మాత్రమే వాళ్ళు తిరగబడతారు. ఇప్పుడు ఏకంగా వీళ్ళే అంటే వాళ్ళ మూల పురుషుడు ఉంటారు కదా, ఎవరైతే రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తున్నారో అతనే యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటున్నారు అనమాట. సో దాన్ని ఏ విధంగా చూస్తారు అసలు? అంటే అసలు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఏం జరిగింది అనేది మన ఊహకు అందని కథ ఇది చెప్పాలంటే. ఆయన ఒక శివుడి గెటప్లో త్రిశూలం పట్టుకొని రిషబ్ శెట్టిని చూపించారు. అంటే ఆ పాత్ర మెయిన్ పాత్రలాగా మనకి ఇందులో మన బాలయ్య బాబు కాకూర పాత్ర ఎలా ఏ టైప్లో ఉందో అలాంటి పవర్ఫుల్ పాత్రలో రిషబ్ శెట్టి కనిపిస్తాడని అర్థమవుతుంది. అంటే అక్కడ జరిగిన పెద్ద తిరుగుబాటు అవన్నీ కూడా, అంటే ఒక రాజులు మరి ఆ ఫ్యామిలీలో రుక్మిణి వసంతతో మరి ఆ సన్నివేశాలు ఏంటి అనేది మన ఊహకు అందని విధంగానే ఉంటాయి. ట్రైలర్ చూసి ఇది కథని ఊహించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఈ కథే ఎవరికి అందని కథ అది. ఎందుకంటే మనకి కాంతారాలో కూడా అలాగే కథ చెప్పారు. అక్కడి నుంచి వచ్చి ఆ భూ వివాదాలతో మొదలుపెట్టి సినిమా చివరికి ఆ మాయమైపోవడంతో, శివపాత్ర మాయమైపోవడంతో ముగించారు. ఆ మాయమైపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఆయన తిరిగి వస్తాడా లేదా ఈ కొడుకే తర్వాత ఇంకొక మళ్ళీ పెద్ద అవుతాడా, అదంతా ఇంకో పార్ట్లో చూపించే అవకాశం ఉంటుంది. కాంతారా 3లో కానీ అవి రావు. ఇక ప్రీక్వెల్ వరకు ఏంటంటే ఇదే పాత్ర కంటిన్యూ అయ్యి ఉంటుంది. రిషబ్ శెట్టి పాత్ర ఏదైతే ఉందో ఆ శివుడి గడపలో ఉన్న ఆ శివ పాత్రకి ఇంకో పాత్రకి కనెక్షన్స్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించే అవకాశం అయితే ఉంది. అంటే ఆ పంజుర్లి తెగలో ఏం జరిగింది ఏమిటి, ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా కూడా మ్యూజిక్కే బ్యాక్గ్రౌండ్ స్కోరే హైలైట్. అవన్నీ ఆ సౌండింగ్ కానీ ఒక ప్రత్యేకంగా ఆ సౌండింగ్ ఉంది. ఆ సౌండింగ్ వల్లే అసలు కాంతారా సినిమా లాస్ట్లో క్లైమాక్స్ 20 నిమిషాలు అందరూ కొట్టేసాడు. అదే హైలైట్ అయింది, క్లైమాక్స్ హైలైట్ అయింది. సినిమాలో పెద్ద హైలైటే కావాలా. ఎట్లాగే ఈ సినిమాలో మరి నటన పరంగా కూడా రిషబ్ శెట్టి విజృంభించాడు, డైరెక్షన్ పరంగా కూడా మంచి పేరు వచ్చింది. అది సార్, మరి పార్ట్ 1 చూసుకుంటే పంజుర్లి దేవత అంటే వాహనం, ఒక పంది దేవతలా కొలిచే తెగ అనమాట. సో ఇప్పుడు చూస్తుంటే కనుక దీనికి పరమేశ్వరుడితో లింక్ చేశారు. సో అంటే పౌరాణికంగా వెళ్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఒక హిస్టరీ పరంగా వెళ్తుందా? ఇది హిస్టరీనే వాళ్ళు చెప్పేది. అంటే రియల్ ఇన్సిడెంట్ కొన్ని తీసుకుంటారు, వాస్తవ సంఘటనలను కలిపి కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కలిపి ఉంటారు. ప్రతి సినిమా కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఏదో ఒక మూల కథ తీసుకుంటారు, అక్కడ నుండి అక్కడ తెగలో ఉన్న సంప్రదాయాలు ఏంటి అవన్నీ స్టడీ చేసి కొంత రీసెర్చ్ చేస్తారు. కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటేనే ఇలాంటి సినిమాలకు యాక్సెప్ట్ చేస్తారు. అట్లా ఎందుకంటే ప్రతి గ్రామాల్లో దేవతలు ఉంటారు, అవన్నీ ఉంటారు. వాళ్ళు పుట్టుపూర్వతల దొరికి ఎవరు వెళ్ళరు. కర్ణాటకలో కొద్దిగా ఈ సంప్రదాయాన్ని మనకి ఎక్కువ కాబట్టి ఈ సినిమాని ఆదరించడానికి వెనక కూడా ఆ పంజుర్లి దేవత, ఆ వరాహాది అది ఏంటి అనేది వాళ్ళు ఖర్చు వెనకాడకుండా చేస్తున్నారు. అది 16 కోట్లతో ఖర్చు పెట్టారు, దీనికి ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు.
కాబట్టి ఆ రిచ్నెస్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది సార్ ఇప్పుడు పార్ట్ 3కి సంబంధించి కాస్త లీడ్ పార్ట్ 2 ఎండింగ్లో ఇస్తారు అని ఒక వార్త వస్తుంది. మరి పార్ట్ 3లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు అని ఒక వార్త హల్చల్ అవుతున్నది, ఎంతవరకు వాస్తవం కాదు. నిజంగా ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే ఏ విధంగా ఉండబోతుంది? అంటే అసలు దీంట్లోనే ఎన్టీఆర్ ఉన్నాడనే రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే ఒకవేళ లీడ్ వదిలిన తర్వాత ఎన్టీఆర్ పాత్ర ఏమైనా ఎంటర్ అవుతుందా ఈ సినిమాలో, ఇంకో పార్ట్ 3కి లీడ్ వదిలే టైంలో ఉంటుందా అనే డౌట్లు అయితే అందరికీ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దీనికి ఈ సినిమా చేస్తున్నారా లేదా, పార్ట్ 3 చేస్తారా లేదా అనే డౌట్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలుసుకోవడం, పెళ్లిగా ఆయన రావడం కానీ ఈ ఫ్యామిలీ, ఎందుకని వీళ్ళ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లి గారిది ఆ ఊరే, అక్కడ దగ్గరే కాబట్టి వాళ్ళకి వీళ్ళకి బంధుత్వం ఏమైనా ఉందా లేదంటే మొత్తానికి ఆ ఫ్రెండ్లీ నేచర్ బాగా ఏర్పడిపోయింది. జూనియర్ ఎన్టీఆర్కి రిషబ్ శెట్టి కూడా ఆ ఫ్రెండ్లీ ఇది ఉంది. కలిసి సినిమా చేసే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఒకవేళ పార్ట్ 3 కాంతారా ఈ సినిమా హిట్ అయితే పార్ట్ 3 వచ్చే అవకాశం ఉంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ చేసిన ఆశ్చర్యపడక్కర్లా. ఈ సినిమా వసూళ్ళని బట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా యాప్ట్గా సరిపోయే పాత్రే, జూనియర్ ఎన్టీఆర్ సరిపోయే పాత్రే. అది ఒక విధంగా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్కి చాలా హెల్ప్ అయ్యే ప్రాజెక్ట్ అవుతుంది, ఒక డిఫరెంట్ పాత్ర కాబట్టి. సార్ అంటే నేను అనుకునేది ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే ఆ శివ కొడుకే పార్ట్ 3లో లీడ్ ఎన్టీఆర్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. సో అయితే ఎలా ఉండబోతుంది? అదే అవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు శివ కొడుకుతోనే ఇక్కడ ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ కొడుకు పాత్ర రిషబ్ శెట్టి కొడుకుగానే ఈ కుర్రాడు వచ్చాడు. ఈ కుర్రాడు పెద్ద అయితే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. అట్లా మళ్ళీ దాంట్లో కూడా పాత్ర తాలూకు ఇది ఫ్లేవర్ ఖచ్చితంగా ఉంటుంది. రిషబ్ శెట్టి కూడా ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉంది. అప్పుడు మల్టీ స్టారర్గా దీన్ని మలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ చూపిస్తారా లేదా, జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడా లేదా అనేది మాత్రం సస్పెన్స్ ప్రస్తుతానికైతే. సార్ ఇప్పుడు పార్ట్ 1 అనేది మీరు అన్నట్టుగానే చాలా తక్కువ మొత్తంతో తీసి వరల్డ్ వైడ్గా చాలా అనేది కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మరింత ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కదా, మరి బాక్స్ ఆఫీస్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? ఇప్పుడైనా ఇది ఒక టాక్ వెళ్ళిపోయింది. కాంతారా అంటే పెద్ద హిట్, దాని సీక్వెల్ అంటే, కానీ సినిమాలు తీసేది అదే. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎందుకు తీయట్లేదు సీక్వెల్స్, అక్కడ ఆపేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా వచ్చింది, దానికి సీక్వెల్ ఉందని చెప్పారు, అది వస్తుందో రాదో కూడా తెలియదు. హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా జనం చూస్తారు దానికి సీక్వెల్ అని. భారతీయుడి సినిమాకి అదే కదా జరిగింది, కానీ ఆడలా సినిమా, అది చెప్పలేము. ఇప్పుడు ఈ సినిమా ఆడింది అనుకో ఆటోమేటిక్గా 3కి ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు అదే కాంతారానా, అదే పంజుర్లీలా, అదే తరహాలో మళ్ళీ ఉందని ఫీల్ అయ్యారనుకో, మొనాటిని ఫీల్ అయ్యారనుకో చెప్పలేము. ఈ సినిమా రిలీజ్ అయ్యి దీని టాక్ స్ప్రెడ్ అయిన తర్వాతే మనం ఏదైనా చెప్పగలం. సార్ ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం కాంతారాకు సంబంధించింది కాదు, ప్రతి సినిమాకి సంబంధించి. సినిమా అంటే చాలా మందికి హీరో, ప్రొడ్యూసర్, హీరోయిన్ అందరితో పాటు లైట్ మ్యాన్తో సహా, సెట్ బాయ్తో సహా చాలా మందికి ఉపాధినిచ్చే ఒక సినిమా అనేది ఒక రంగం. సో అటువంటి సినిమా ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే 2-3 ఏళ్ళు పట్టేస్తుంది. గతంలో పోల్చుకుంటే కనుక ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, వీళ్ళు కృష్ణ గారు సంవత్సరానికి 10 సినిమాలు, 6 సినిమాలు, 7 సినిమాలు ఈజీగా తీసేవారు. మరి ఇంతలా డిలే అవుతుంది కదా, మరి సినీ రంగానికి ప్లస్ పాయింటా మైనస్ పాయింట్? అంటే ఒక విధంగా ప్లస్ పాయింట్, ఒక విధంగా మైనస్ పాయింట్. ఏ విధంగా ప్లస్ అంటే సినిమాకి మార్కెట్ పెరిగింది. తెలుగు సినిమా పరిధిలో ఉండట్లా, దీనికి మార్కెట్ కూడా ఉంది. మనకు మార్కెట్ చేసుకోగలిగితే డబ్బులు వస్తాయని రుజువైంది కాబట్టి ఇంత టైం తీసుకుని చేస్తున్నారు. కాకపోతే ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, పెద్ద హీరోలు తక్కువ సినిమాలు చేయటం. వాళ్ళు షిఫ్ట్ల వారీగా పనిచేసిన రోజులు పోయినాయి. ఒక సినిమా కమిట్ అయితే ఆ సినిమా పూర్తి చేసే వరకు ఇంకో సినిమా ఒప్పుకోకపోవడం, అది ఒక పెద్ద మైనస్ పాయింట్. అప్పుడు ఏమవుతుంది, 10 మంది స్టార్ హీరోలు ఉంటే ఈ 10 మంది కూడా 2-3 ఏళ్ళు సినిమాలు చేసుకుని కూర్చుంటే ఇంకా సినిమాలు వచ్చేది ఏముంది. అందువల్లే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు పెద్ద హిట్ అవ్వడం కారణం ఏంటంటే, అది చిన్నవాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది. ఇలా 2 కోట్లతో కూడా సినిమా చేసేయచ్చు అనే ఆలోచనకి కలిగింది. ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అంతేగాని నేను 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తానంటే అది రేపు స్టార్ హీరోల మనుగడికే ప్రమాదం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి చాలా ప్రమాదం. ఎందుకంటే భవిష్యత్తు అంతా వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఈ చిన్న హీరోలను పెట్టుకుని లేకపోతే ఏ ఇమేజెస్తో పెట్టుకుని సినిమాలు చేసే రోజులు వచ్చేస్తాయి. అప్పుడు వీళ్ళు గోల్డ్ గెలుకుని కూర్చోవాల్సింది పెద్ద హీరోలు కూడా. థ్యాంక్ యూ.